రెలవెంట్ కాబట్టి చెప్తున్నా. ఇది కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు. ఇది తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం. ఇది అలాంటిది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు వినండి మళ్ళీ అరవండి. మీ ఉత్సాహాన్ని కాదండి, మీరు వినండి. అంటే మీరు అరుపులు అరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళేమో బెదిరిస్తా ఉన్నారు, కోస్తామంటున్నారు. మళ్ళీ మీ ఎర్ర జెండా శక్తి తెలియదు వాళ్ళకి. మీ గుండెల్లో ఉన్న ఆ వేడి రక్తం గురించి తెలియదు వాళ్ళకి. అంటే కడుపు కాలి ఉన్నవాడికి కష్టపడి పనిచేద్దాం అనుకున్నా మళ్ళీ తిరిగి కోపం తెప్పించుకోండి. పని చేసుకుని తల ఉంచుకొని పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. నిజంగా 11 సీట్లు ఇచ్చిన ఆ పార్టీగా మేము గౌరవిస్తున్నాం. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి నడుపుతున్న ఈ ప్రభుత్వంలో తప్పులుంటే ఖచ్చితంగా చెప్పండి. ఖచ్చితంగా చెప్తే మేము సరిదిద్దుకుంటాం, లేదా వివరణిస్తాం. అంతేగాని మేము కుత్తుకులు కోసేస్తాం, రంపాలు తెస్తాం, రంపాలు పెట్టి కుత్తుకులు కోస్తామంటే మీకు తెలుసు కదా, అలాంటి వాటికి తాటాకి చప్పుళ్ళకి మేము భయపడం. సో జల్ జీవన్ మిషన్కి 2019 నుంచి 2024కి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి 26,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది, మనకి ఖర్చు పెట్టమని. మీరు ఊహించండి ఎంత ఖర్చు పెట్టారో వీళ్ళు. 26,000 కోట్లు మొత్తం ఇస్తామంటే దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగారు. ఆ 4,000 కోట్ల రూపాయలు పోయి కనీసం కొన్ని ఊళ్ళకి దాహం తీర్చారా అంటే అది కూడా తీయలే. ఆ 4,000 కోట్లకి పైపులు వేసుకున్నారు, అంతే. పైపులు వేశారు. ఇప్పుడు పైపులు వేస్తే వాటర్ సోర్స్ చూపించాలి కదా. ఎక్కడి నుంచి నీళ్లు పట్టుకొస్తున్నావు, చెరువు నుంచా, కుంట నుంచా, ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నావు అంటే అవి కూడా చేయలే. పైపులు వేసి కూర్చోబెట్టారు. ఎప్పుడు మనకి ఉపరితలం నుంచి మన సర్ఫేస్ వాటర్ ఎప్పుడు వస్తుందని. దీనివల్ల ఆ 4,000 కోట్లు కూడా చాలా వరకు వృధా అయిపోయింది. ఈ రోజున జేజేఎం మిషన్ ఆగిపోతుంది. ఈరోజు మనం కూటమి